హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి వంకాయ విత్ పన్నీర్ అనమాట. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి, అలాగే వెజ్ తినే వాళ్ళలో స్పెషల్ ఏదైనా వండుకోవాలనిపించినప్పుడు గ్రేవీగా ఈ విధంగా ట్రై చేయండి. అందరికీ నచ్చింది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సింపుల్ అండ్ టేస్టీ వంటకం కోసం మీ ముందుకైతే పన్నీర్ విత్ ప్రోటీన్ అనమాట. పన్నీర్ అనేసరికి సో అందరూ తీసుకోవాలి. ప్రోటీన్ నాన్ వెజ్ తినని వాళ్ళకి ప్రోటీన్ ఎలాగనుకుంటే మనం ఎక్కువ పన్నీర్ ప్రిఫర్ చేస్తాం కదా. సో పన్నీర్ అన్నిటిలోనూ వట్టి మసాలా గ్రేవీలానే కాకుండా ఈ విధంగా కూడా మీరు ట్రై చేయండి. సో స్టార్టింగ్ అయితే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని యాలకులు, ఇలాచీ, మొగ్గ వేసుకుంటాం కదా. అవి మసాలా కర్రీ అంటున్నాను కాబట్టి అవి కొంచెం నేను యాడ్ చేశాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు అయితే నేను స్టార్టింగ్ వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వెజ్ తినే వాళ్ళలో కొంతమంది అల్లం వెల్లుల్లి వేసుకోరు. అలాంటప్పుడు ఫాస్ట్గా ఉల్లిపాయ మగ్గాలి అనుకుంటే కనుక కొంచెంగా పసుపు, చిటికెడు పసుపు, ఉప్పు అయితే వేసుకోవాలి. సో తర్వాత నేనైతే వంకాయలు వేసేసాను. సో వంకాయ తినని వాళ్ళకి కూడా ఇది ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. టేస్టీగా గ్రేవీగా ఏ విధంగా ఉంటుందో చూస్తున్నారు కదా. కూర అయితే చాలా చాలా అంటే మా ఇంట్లో అయితే వంకాయ చాలామంది ఇష్టంగా తినరు. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈ విధంగా, మా బాబు కోసమే నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను. సో మీకు వంకాయతో పాటు ఇలాగే తినాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ విధంగా ట్రై చేయండి వెజిటేరియన్ని. సో వంకాయ మగ్గిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకైతే ఇది ఆప్షనల్, కంపల్సరీ అయితే ఏమీ లేదు. జస్ట్ మగ్గడం కోసమే, మనము టేస్ట్ కోసం అయితే ఏమీ కాదు. మనము లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా యాడ్ చేసాను, సరిపోతుంది అది. సో జస్ట్ ఆప్షన్ అనమాట. అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంతమంది వాడరు. సో వాళ్ళ కోసం మాత్రమే ఇది చెప్తున్నాను. సో నెక్స్ట్ అలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి మగ్గిన తర్వాత నేను పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం కొంచెం మగ్గిన తర్వాత ఒక 5 to 10 minutes చాలు ఫ్రెండ్స్. 5 minutes అయితే చాలు. తర్వాత నేను కారం యాడ్ చేసేస్తాను. సో కారం వేసుకున్న తర్వాతనే మనము టమాటా యాడ్ చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఈ విధంగా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. వెజిటేరియన్లో నాన్ వెజ్ అనొచ్చు. సో వెజిటేరియన్లో స్పెషల్ ఏంటి అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. సో నేనైతే కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. మా ఇంట్లో కూడా కారం ఎక్కువనే తింటారు. సో నేను మీకు ఆప్షనల్, కారం అనేది మీకు ఆప్షనల్, ఎంత కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. మసాలా కర్రీ అంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. సో తర్వాత తగినంత మనం పులుపు, టమాటా యాడ్ చేస్తాను. సో నేను ఇప్పుడు కూడా టమాటా ఇలా మధ్యలో స్పేస్ తీసి వేయడం వల్ల త్వరగా ముక్కలు అయితే పేస్ట్ చేసి వేస్తూ ఉంటారు. ఇదంతా అక్కర్లేదు. సో ఈ విధంగా వేసుకుని కాసేపు అట్లా మూత పెట్టి ఉంచేస్తే కనుక సో ఆ టమాటా అనేది ఫాస్ట్గా మగ్గిపోతుంది. సో లాస్ట్లో నేను కొంచెం గరం మసాలా వేసి తర్వాత కొంచెం వాటర్ పోసి దగ్గర కావనిచ్చేసాను ఫ్రెండ్స్. ఇంతే, ఎంతో టేస్టీ అయిన మరి పన్నీర్ వంకాయ. అంటే వంకాయ తిన్న వాళ్ళకి ఆప్షన్, అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకి, నాన్ వెజ్ తినని వాళ్ళకి ఏదైనా స్పెషల్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఆల్ ద టైం అందరూ ప్రిఫర్ చేయరు కదా, అప్పుడు ఈ కర్రీని అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఛానల్లోకి వెళ్ళి మంచి మంచి వీడియోస్ కోసం మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.